Hello guys, welcome to HTML 0 to 0. It's actually on our first um, programming video ever on YouTube. So first actually HTML అంటే ఏంటంటే HTML is nothing but a hypertext markup language and దాన్ని ఎట్లా అంటారంటే ఇట్స్ skeleton of web page అంటారు దాన్ని. మీరు వెబ్సైట్లో ఏమేమి చూస్తారో అది బేసిక్గా HTMLలో కానీ సమ్టైమ్ XMLలో కానీ రాస్తారు. HTML ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ అ బ్యాక్ బోన్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ అన్నమాట. సో HTML స్టార్ట్ చేసే ముందు ఏం చేద్దామంటే కొన్ని కోర్స్ ఓవర్వ్యూ చెప్తా. అసలు ఈ కోర్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఫండమెంటల్స్, దాని తర్వాత మన వెబ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకుందాం, దాని తర్వాత స్టైలింగ్ CSS కొంచెం నేర్చుకుందాం, లిస్ట్ అండ్ టేబుల్స్ నేర్చుకుందాం అండ్ కాంప్లెక్స్ వెబ్ పేజ్ ఒక డిజైన్ చేద్దాం, డివ్స్ అండ్ స్పాన్స్ కూడా చేద్దాం అన్నమాట. ఇది ఫస్ట్ ఓవర్వ్యూ ఆఫ్ ఆర్ దిస్ థింగ్. అండ్ లాస్ట్లో ఒక టెంప్లెట్ యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ ఎట్లా క్రియేట్ చేయాలో నేను నేర్పిస్తాను. అండ్ దట్ వుడ్ బి యూస్ఫుల్ ఫర్ యూ గైస్ టు లైక్ మేక్ యువర్ ఓన్ వెబ్సైట్. అది కూడా చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ టు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు HTMLకి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఏం లేదు, HTMLకి రిక్వైర్మెంట్స్ అంటూ ఏం లేదు. జస్ట్ ఒక ల్యాప్టాప్, దానిలో ఒక నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఉంటే చాలు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ఫైల్ అనేది సేవ్ చేసుకుందాం. సేవ్ యాజ్ Ctrl+Shift+S నొక్కుతాను అండ్ లెట్స్ రైట్ index.html అండ్ సేవ్ యాజ్ టైప్ దగ్గర ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ సేవ్. సో ఇది మన HTML ఫైల్, ఇది మన HTML ఫైల్. దీనిలో యాక్చువల్గా HTMLలో ఎట్లుంటుందంటే ఫస్ట్ HTML అనే ట్యాగ్ ఉంటుంది అండ్ ఒక HTML క్లోజింగ్ ట్యాగ్. దీని లోపల మొత్తం మన HTML కోడ్ అని రాస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక HTML ఎట్లా అజ్యూమ్ చేసుకోవాలంటే ఒక హ్యూమన్ బాడీగా అజ్యూమ్ చేసుకోవాలి. హ్యూమన్ బాడీకి హెడ్ ఉంటుంది. హెడ్లో మనం టైటిల్ అనేది రాస్తాం. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మొహం చూడంగానే పేరు చెప్పేటట్టు అట్లా ఉంటుంది అన్నమాట. సిమిలర్గా ఒక HTMLని వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ అ హ్యూమన్ బాడీ. సో ఈ HTMLలో మనకి టూ ఏరియాస్ ఉంటాయి, దట్ ఈస్ head tag and another one is the body tag. So HTML tags లో ఫస్ట్ రాసేది మనం head tag, దానికి head రాసి నెక్స్ట్ head. దీని లోపల మన వెబ్ పేజ్ పేరు రాసుకున్నాం, టైటిల్. ఈ టైటిల్లో మనం ఏం రాసుకోవచ్చు, మై ఫస్ట్ HTML పేజ్ అని రాసుకుంటాం. ఇది టైటిల్. నెక్స్ట్ HTML తర్వాత ఈ హెడ్ ట్యాగ్ తర్వాత హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత బాడీ ట్యాగ్ అని యూజ్ చేసుకుందాం. ఈ బాడీ ట్యాగ్లో మనం జనరల్గా ఏది రాసుకున్నా ఈ బాడీ ట్యాగ్లో రాసుకో. హెడ్ ట్యాగ్ ఈజ్ జస్ట్ లైక్ ఒక నేమ్ లాగా అనమాట. అండ్ బాడీ ట్యాగ్ వచ్చేసి ఇక్కడ మనం అన్నీ మొత్తం ఇంకా వెబ్ పేజ్లో ఏం ఉండాల్సింది అవన్నీ రాసుకుంటాం. సో ఇక్కడ హెడ్డింగ్స్ ఉంటాయి మనకి. వీ హ్యావ్ 6 types of headings, 6 sizes of headings in HTML. సో ఫస్ట్ హెడ్డింగ్స్ చూసుకుంటే H1 to H6 ఉంటాయి. H1 అంటే హైయెస్ట్, H6 అంటే లీస్ట్ సైజ్. సో H1 వచ్చేసి ఇక్కడ లెట్స్ రైట్ హెలో వరల్డ్. అండ్ నెక్స్ట్ H2 మన ఇష్టం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, లాన్. H3 వచ్చేసి అట్లా అండ్ సో ఆన్ అప్ టు H6 మనం ఎంతైనా పెట్టుకోవచ్చు.
సో ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ ఏం చెప్తున్నా అంటే ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి సైజెస్ ఉంటాయి అన్నమాట. H1 అంటే మాక్సిమం సైజ్, H6 అంటే లీస్ట్ సైజ్, అండ్ మనకు అట్లానే పారాగ్రాఫ్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. P అనేది పారాగ్రాఫ్ ట్యాగ్. ఇక్కడ మనము ఏదైనా రాసుకోవచ్చు. హలో, దిస్ ఈస్ మై ఫస్ట్ HTML పేజ్, అండ్ దీని తర్వాత ఇంకా చాలా ఉంటాయి. ఫస్ట్ దీన్ని ఎట్లా మన ఒక వెబ్ బ్రౌజర్లో చూసుకోవాలో చూద్దాం. సో దీన్ని కంట్రోల్-S అని సేవ్ చేస్తున్నాను, అండ్ ఆఫ్టర్ దిస్ నేను మినిమైజ్ చేస్తాను అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఫైల్ అనేది కనిపిస్తుంది. నేను దానికి అసైన్ చేశాను. ఐ విల్ ఓపెన్ ఇట్ విత్ మొజిల్లా ఫైర్ ఫాక్స్. మీకు ఏ వెబ్ బ్రౌజర్లో అయినా పనిచేస్తుంది. మొజిల్లా వాడాల్సిన పని లేదు, అంటే లైక్ మొజిల్లానే వాడాల్సిన అవసరం లేదు. ఫైర్ ఫాక్స్లో పనిచేస్తుంది, గూగుల్ క్రోమ్లో పనిచేస్తుంది, టార్లో పనిచేస్తుంది. ఓపెన్ అవుతుంది. ఏందబ్బా ఆన్సర్ తీసుకుంటుంది. ఇప్పుడు నాకు అప్డేట్ అవసరం లేదు. సో దీన్ని మనం వచ్చేస్తుంది కదా. హలో వరల్డ్, ఇది మన H1 ట్యాగ్, ఇది H2 ట్యాగ్, ఇది H3 ట్యాగ్. లెట్స్ ఓపెన్ అవర్ ఫైల్. H1 వచ్చేసి హలో వరల్డ్, H2 వచ్చేసి లారెన్, H3 వచ్చేసి ఎప్సన్, అండ్ P వచ్చేసి మనం చూసినట్టయితే దిస్ ఇస్ మై ఫస్ట్ HTML పేజ్. సో P అనేది జనరల్గా పారాగ్రాఫ్ రాసినప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ నౌ నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే, ఫస్ట్ ఒకసారి నేను క్లోజ్ చేసుకుంటాను నా విండోస్ సిస్టమ్. 1 minute టైం ఇవ్వండి. పర్ఫెక్ట్. ఎస్. సో ఇప్పుడు మనం దీన్నే ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లింక్ ఇస్తాం. లింక్ ఇచ్చి ఆ లింక్ క్లిక్ చేస్తే google.comకి వెళ్ళేటట్టు ఒక లింక్ ఇస్తాం. అది ఎట్లా చేయాలంటే బై యూజింగ్ అ ట్యాగ్ కాల్డ్ యాంకర్ ట్యాగ్. ఏ ట్యాగ్ యూజ్ చేస్తుంది. ఏ ట్యాగ్లో ఏం చేస్తామంటే, ఏ ట్యాగ్లో మనకు అట్రిబ్యూట్ ఉంటుంది href. దీన్ని అసైన్ చేసేది ఒక లింక్ అసైన్ చేయాలి, లైక్ www.com అండ్ క్లోజ్ చేసి go to Google data. సో రీలోడ్ చేద్దాం. ఈ గో టు గూగుల్ అనుకోగానే ఓకే, ఇది ఎందుకు నేను చెప్తాను. // సో ఇక్కడ మనం స్క్రిప్ట్ చూసుకున్నట్టయితే https://www.google.com ఉంది కదా. అండ్ ఇంటర్నెట్ ఎడ్జ్లో ఒకసారి మళ్ళీ చూస్తే గో టు గూగుల్ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్ట్ us to google.com. సో that's the way to create a link to particular
destination URL. సో ఈ href అనేది హైపర్లింక్ రెఫరెన్స్ అంటారు. href అంటే హైపర్లింక్ రెఫరెన్స్ అండ్ ఇది ఒక అట్రిబ్యూట్ అనమాట, ఒక యాంకర్ ట్యాగ్ అట్రిబ్యూట్. అట్లనే మనము ఇమేజెస్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్కి img ట్యాగ్ వాడతాను. ఇమేజ్ src అంటే సోర్స్ is assigned to ఒక ఇమేజ్ తీసుకున్నాం, అది తీసి పెట్టాను. అది పక్కింటి ఫైల్ పేరు పక్కింటి HTML డాట్ png ఫార్మాట్. ఆ ఫార్మాట్ పక్కా ఇవ్వాలి ఏ ఉందో. అండ్ ఆఫ్టర్ దట్ యువర్ alternate attribute there was an image here. alternate attribute అనేది ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో ఇట్లా అనమాట. సేవ్ చేద్దాం ఒకసారి, మళ్ళీ రన్ చేద్దాం. చాలా పెద్దగా వచ్చింది, యాక్చువల్ సైజ్ తీసుకుంది. సో దీన్ని మనము ఎట్లా అంటే రీసైజ్ చేసుకోవచ్చు యూజింగ్ ఆర్ attributes like height assigned to 100 pixels, width assigned to 100 pixels. సేవ్ చేశాను మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రీడర్ చూడండి, HTML for newbies అనే పిక్ వచ్చింది. సో ఇదే ఇప్పుడు ఇది యాక్చువల్గా నోట్ ప్యాడ్. వన్స్ నోట్ ప్యాడ్ మనకి వాడడం సరిగ్గా వచ్చిన తర్వాత ఆటమ్ అనే ఐడి ఉంటుంది, అది తీసుకోండి. అంటే లైక్ అది డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ ఐడి. అది డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే అది చూపిస్తాను ఒకసారి చూద్దాము. ATON ఆటమ్ అనే ఐడి అనమాట. ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఓపెన్ అవుతుంది. So these are the head1, head2, h1, h2 tags, and this is our atom ID. ఇది మొత్తం జావా కోడ్స్ మాకు సంబంధం లేదు. కొత్త ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాం ఫంక్షన్ ఫోల్డర్. ఫోల్డర్ వచ్చేసి మేజర్లో HTML, ఇదే ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ పక్కన సైడ్ పెన్లో వచ్చేస్తుంది మనకి ఇన్స్టాన్స్ ఆఫ్ ప్యాటర్న్. సో ఇది ఇక్కడ index.html ఉంది, ఇది మనం రాసిన ఫైల్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం దేర్ వాజ్ అన్ ఇమేజ్ హియర్ అని పెట్టాం కదా, అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పెల్లింగ్ మిస్టేక్ చేసాం అనుకోండి మన ఇమేజ్ ఫైల్లో, ఇంకా క్లోజ్ చేసాం, దీంతో పనిలేదు, నోట్ ప్యాడ్తో పనిలేదు, మీకు కొంచెం అలవాటైనా యూ కమ్ బ్యాక్ టు ఆటమ్. సో అది చేసిన తర్వాత రీలోడ్ చేద్దాం ఒకసారి. ఏమి అనిపిస్తుంది, దేర్ వాజ్ అన్ ఇమేజ్ హియర్ అని అనిపిస్తుంది. అంటే if there is a spelling mistake in the image, like image name, then the alternate tag అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. that's why we have written alternate tag here. And height and width మన అకార్డింగ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
150 150 పెడతాం రెండు అండ్ సేవ్ చేసి మళ్ళీ రన్ ఇంకా చాలా చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి లిస్ట్ అని ఉంటాయి అన్నమాట. లిస్ట్ అండ్ టేబుల్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా ఫండమెంటల్స్ అవ్వలేదు మనకి. ఫండమెంటల్స్ నాకు తెలిసి ఇంకో హాఫ్ అన్ అవర్ పడుతుంది అవ్వడానికి. సో లిస్ట్ అండ్ టేబుల్స్ ఉంటాయి. సో ఈ లిస్ట్ అనేది ఏంటి, టేబుల్ అనేది ఏంటి? జనరల్గా ఇవి ఒక ట్యాగ్స్ అనమాట. ఇప్పటివరకు మీరు అనుకుంటున్నారు ట్యాగ్ అనే మాట మాట్లాడుతున్నారు ఏంటి. సో ట్యాగ్ అనేది ఏంటంటే అదొక HTML ఎలిమెంట్. ఈజ్ ఆర్ ప్రీడిఫైన్. ఒకసారి మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళి w3schools.comకి వెళ్ళండి. అండ్ ఇదేంటంటే మీకు అన్నీ నేర్చుకోవచ్చు. HTML, CSS, బూట్స్ట్రాప్, జావాస్క్రిప్ట్ అన్నీ నేర్చుకోవచ్చు అన్నమాట ఈ వెబ్సైట్లో. అండ్ ఈ వెబ్సైట్ వచ్చేసి చాలా బాగుంటుంది. అంటే లైక్ టు నో థింగ్స్, టు క్రియేట్ థింగ్స్, బేసికలీ వెబ్ పేజెస్ అండ్ చాలా ఉంటుంది ఇందులో. W3 schools ఇస్ వెరీ గుడ్. చూడొచ్చు HTML, CSS, జావాస్క్రిప్ట్, PHP, బూట్స్ట్రాప్ అన్నీ నేర్చుకోవచ్చు ఇందులో. సో ఇప్పుడు ఇవన్నీ HTML అన్నమాట. p tags అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు HTML ఎలిమెంట్స్ అన్నాం. HTML ఎలిమెంట్స్ ఇవన్నీ HTML ఎలిమెంట్స్ అన్నమాట. వీ హ్యావ్ హండ్రెడ్స్లో ఉంటాయి ఇవి. ఇవి జనరల్గా యూజ్ చేస్తున్నట్టు మనం HTML. సో ఒకసారి చూసుకోండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. చూడండి, బాడీ ట్యాగ్ ఇది మనం యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి we will use details, we will use div tags, we will use DL tags, TTs, we will use embed, we will use footer, use form అయితే మనం వాడతాం అన్నమాట. ఒక H1 to H6 వాడాము, హెడ్ వాడాము, హెడర్ వాడతాం, HR కూడా వాడతాం. అండ్ ఇమేజ్ వాడము, IMG ట్యాగ్, iframe వాడతాము, ఇన్పుట్ ట్యాగ్స్ వాడతాము. ఈ ఇన్పుట్ ట్యాగ్స్ మనము when we do forms అప్పుడు వాడతాం. ఎస్. సో ఫస్ట్ HTML ఫార్మ్స్ చూసాము నాన్ కంటెంట్లో. సో ఏం చేద్దామంటే ఇప్పుడు ఇట్లానే ఉంచేసాం. అండ్ లెట్స్ కమెంట్ దిస్. ఎట్లా అంటే కమెంట్ ఎట్లా చేయాలంటే ఈ లైన్కి వెళ్ళండి. అంటే మీరు ఏ లైన్ అయితే కమెంట్ చేయాలనుకుంటున్నారో ఒక యాంగులర్ ప్లేస్, రైట్ యాంగులర్ ప్లేస్ ఓపెన్. ఇదంటే కమెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కమెంట్ చేద్దాం. ఎస్. సో యాక్చువల్గా ఐడి అని అనుకుంటున్నానంటే నేను చూపిస్తాను. ఇదంతా తీసేద్దాం. ఫర్ ఇన్స్టెన్స్ లెట్స్ రైట్ HTML అని జస్ట్ కొట్టామనే నాకు అదే HTML స్కెలిటన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అ HTML టెంప్లెట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ టైటిల్ ట్యాగ్ అదే ఇస్తుంది. ఇది ఇంకా కొన్ని డిఫాల్ట్ లైక్ డిఫాల్ట్ ట్యాగ్స్ అదే ఇస్తుంది, బాడీ ట్యాగ్ అదే ఇచ్చింది. సో దట్స్ వై ఐ రికమెండ్ యూజింగ్ atom
ఫస్ట్ మీరు కొంచెం అయిన తర్వాత కొంచెం నేర్చుకున్న తర్వాత నోట్‌ప్యాడ్ మీద దాని తర్వాత యాటర్‌కి వచ్చేయండి. నెక్స్ట్ వచ్చేసి బాడీలో మనం ఫార్మ్స్ రాసుకుందాం. ఫార్మ్ క్లాస్ యాక్షన్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ మెథడ్ పోస్ట్. యాక్చువల్గా రిక్వెస్ట్ అనేవి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము దేనికన్నా ఫస్ట్ అసలు గెట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, పోస్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి చెప్తాం. గెట్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే మనం ఏదైనా డేటా సబ్మిట్ చేసినప్పుడు ఇట్ విల్ గెట్ ద రెస్పాన్సెస్ అన్నమాట. అప్పుడు ఆ రెస్పాన్సెస్ అనేవి మనకి యూఆర్ఎల్లో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్వర్డ్ సబ్మిట్ చేశాను అనుకోండి, పాస్వర్డ్ యూఆర్ఎల్లో కనిపిస్తుంది. సో దట్ ఈస్ గెట్ మెథడ్. పోస్ట్ మెథడ్ ఏంటంటే పోస్ట్ మెథడ్లో పెట్టినప్పుడు ఇది డీటెయిల్స్ అవన్నీ స్కాంబుల్ అయిపోతాయి అన్నమాట, చూపిస్తారు అప్పుడు. సో ఫామ్లో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ నేమ్ username value uname ఇస్తాం. సో లేబుల్ అంటే ఏంటంటే LABEL లేబుల్. లేబుల్ అంటే ఏంటంటే it just displays the username అని పక్కన username displays. సో ఫర్ వాల్యూస్ అక్కడ name అండ్ ఇక్కడ ఏం ఇస్తామంటే రైట్ యూజర్ నేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకో లేబుల్ రాసాం. ఫర్ ఈమెయిల్ రాసుకున్నాం. ఈమెయిల్ అండ్ ఇక్కడ ఈమెయిల్ రాసాము. ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్లో ఇన్పుట్ టైప్ ఈమెయిల్ వెళ్తాం అండ్ వీళ్ళు ఓకే ఉన్నారు. అండ్ నేమ్ వచ్చేసి ఈమెయిల్, వాల్యూ వచ్చేసి సో నెక్స్ట్ పాస్వర్డ్ ఇద్దాం. సేమ్ లేబుల్ ట్యాగ్ ఫర్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ అండ్ ఇప్పుడు నేను రిపోర్ట్ చూపిస్తాను. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇద్దాం సరే అండ్ నేమ్ ఈజ్ PW reason value కూడా PW is save this and just reload the page. Okay, uname to uname, email ki email, password ki password. సో మళ్ళీ మనం ఎంటర్ చేద్దాం. యూజర్ నేమ్ సే పక్కింటి ప్రోగ్రామర్, ఈమెయిల్ పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9. కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దేనిలో అయినా కూడా పాస్వర్డ్ డాట్స్లో కనిపిస్తుంది. అండ్ అది ఎట్లా ఎందుకంటే టైప్ వచ్చేసి మనము పాస్వర్డ్ అని ఇస్తే మళ్ళీ రీలోడ్ చేయండి. చూసారా 1 2 3 4 5 అండ్ ఇదన్నమాట. సో ఆ PWD అనుకోవడానికి ఇక్కడ ఏం చేద్దామంటే వాల్యూ చేంజ్ చేయొచ్చు, లేకపోతే నేను చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ వాల్యూ నల్ ఇచ్చేసి ప్లేస్ హోల్డర్ ఉంటుంది.
email and username వచ్చేసి ఇక్కడ username సేవ్ చేద్దాం, మళ్ళీ రీలోడ్ చేద్దాం. చూసారా యూజర్ నేమ్ అనేది ఇక్కడికి వచ్చింది అనమాట. కూడా ఎంటర్ పాస్వర్డ్. సో ఇది కానీ ఇక్కడ మనం ఏదైనా కొంచెం ఇన్కంప్లీట్గా ఉంది. దాన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ మనం బ్రేక్ ట్యాగ్స్ రాసుకుంటాం. బ్రేక్ అంటే మనకు ఒక లైన్ బ్రేక్ వస్తుంది అనమాట. బ్రేక్ ట్యాగ్స్ రాస్తాం. సేవ్ మళ్ళీ రీలోడ్ చేస్తాం. చూసినట్టయితే వచ్చేసింది సరిగ్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బటన్ పెడదాం అనమాట. సబ్మిట్ బటన్ లా బటన్ నొక్కగానే టైప్ సబ్మిట్ అని చేయాలి ఇక్కడ. అండ్ ఇక్కడ సబ్మిట్ సేవ్ చేసి మళ్ళీ రీలోడ్ సబ్మిట్ బటన్ వచ్చింది. సో ఇప్పుడు నాకు ఈ ఫీల్డ్స్ అన్ని పక్కన ఇన్పుట్స్ కావాలన్నమాట. యూజర్ నేమ్కి ఇన్పుట్ కావాలి, ఈమెయిల్కి ఇన్పుట్ కావాలి, దాని తర్వాత పాస్వర్డ్కి ఇన్పుట్ కావాలి. సో ఏం చేస్తానంటే ఇక్కడ లాస్ట్లో యూజర్ నేమ్ తర్వాత రిక్వైర్డ్ అని రాస్తాను. ఇది రాస్తే ఏమవుతుందంటే మన వెబ్ బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది దట్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్. సేవ్ రీలోడ్. సో ఎప్పుడైతే నేను సబ్మిట్ క్లిక్ చేస్తాను దిస్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ అని వస్తున్నాను. సో ఒకసారి తీసి చూపిస్తాను రిక్వైర్డ్ చేయాలి. మళ్ళీ సేవ్ రీలోడ్ అండ్ సబ్మిట్ కొడితే చూసారా. సో ఇప్పుడు యూజర్ నేమ్ ఏం ఇద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ hello exam tab hello exam ఇది కూడా అండ్ world exam submit. You must enter a valid email address అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం టైప్లో ఈమెయిల్ ఇచ్చాం కాబట్టి ఈ టైప్ అనేది ఇట్ ఏం చేస్తుందంటే ఇట్ యాక్ట్స్ ఆన్ ద ఇన్పుట్ ట్యాగ్ అనమాట. ఇట్స్ ద అట్రిబ్యూట్ యాక్ట్స్ ఆన్ ద ఇన్పుట్ ట్యాగ్. అది ఇన్పుట్ ట్యాగ్ ఎట్లా ఉండాలో స్పెసిఫై చేస్తుంది. సో మనం మళ్ళీ మన పేజ్కి వెళ్దాం. html.com ఏదైనా చేసాను సబ్మిట్. సో ఇక్కడ చూసినట్టయితే గెట్ మెథడ్ ఇస్తే యూజర్ నేమ్ ఇస్ hello at email వచ్చింది, hello వచ్చింది. అండ్ ఈమెయిల్ ఈస్ hello %40 వచ్చింది at html.com వచ్చింది. పాస్వర్డ్ ఈక్వల్స్ టు వరల్డ్ వచ్చింది. బటన్ ఈక్వల్స్ టు సబ్మిట్ ఒకటి ఏం రాలేదు. సో జనరల్గా ఇలాంటివి చాలా కొంచెం సెన్సిటివ్ డేటాస్ ఉంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలంటే ఇక్కడ మెథడ్ అనేది ఉంది కదా, ఇక్కడ ఈ మెథడ్ని పోస్ట్ అని పెట్టేస్తే సరిపోతుంది. సేవ్ దిస్ రీలోడ్ దిస్ అండ్ ఇక్కడ ఈమెయిల్ 123@456.com and password some random.
ఇక్కడ మీరు చూసినట్టయితే ఏం రాలేదు. సో ఈ హాఫ్ అన్ అవర్ వీడియో జస్ట్ ఆన్ HTML బేసిక్స్, అంటే ఇంకా కాలేదు, జస్ట్ నా ఫస్ట్ వీడియో కాబట్టి ఇట్లా పెడుతున్నా షార్ట్లో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.